నమస్తే అండి. నేను రత్నపిల్ల. యూట్యూబర్ ప్రశ్న రావణ్. మనందరికీ తెలుసు ఇతని మీద ఇప్పుడు ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఉపా అని అన్‌లాఫుల్ ప్రొటెక్షన్ యాక్ట్. అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం అని దీన్ని పిలుస్తున్నారు. ఇది చాలా సీరియస్ అయిన కేసుగా నమోదైంది. ఎందుకంటే 4 చోట్ల కూడా అతని మీద కేసు నమోదైన వెంటనే బెయిల్ వచ్చింది. ఈరోజు గన్నవరంలో నమోదైన కేసు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎందుకంటే ఈ చట్టాన్ని 1967లో వచ్చిన చట్టం. దీని కింద ఉగ్రవాదం కావచ్చు, నక్సలిజం కావచ్చు, అలాంటి వాటిని ఎదుర్కోవడానికే ఈ చట్టాన్ని తీసుకొస్తారు. అయితే ఈ సెక్షన్ కింద ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ అనే ఆయన మీద నమోదు చేయడం జరిగింది. ఇది ఇది కనుక నిరూపితమైతే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ కేసుల్ని నిజంగా ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఉగ్రవాద దాడులకి సంబంధించి కావచ్చు, ప్రజల్లో భయాందోళన కలిగించే హింసాత్మకమైన దాడులు కావచ్చు, అలాగే దేశ భద్రతకి ముప్పు కలిగినప్పుడు లేదా దేశ సమగ్రతకి విఘాతం కలిగినప్పుడు మాత్రమే ఈ కేసులను ఉపయోగిస్తారు. కాబట్టి ఈ విఘాతం కలుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ రావణ్ మీద ఈ కేసు వేయడం జరిగింది. అలాగే ఈ కేసును నిరూపించాల్సిన బాధ్యత కూడా పోలీసులకుంది, ప్రభుత్వానికి కూడా ఉంటది. ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే అసలు రావణ్ వెనక ఎవరైనా పెద్దలున్నారా? ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా? లేదా అతనే మాట్లాడుతున్నాడా? అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాలి. అందుకనే ఆయన్ని కస్టడీకి తీసుకోవడం కోసమే ఈ పవర్‌ఫుల్ సెక్షన్ కింద ఆయన్ని అరెస్ట్ చేశారు అని చెప్పడం జరుగుతుంది. అయితే రావణ్ మాట్లాడిన మాటల్ని మనం నిజంగా ఒకసారి చూస్తే కులాలని, అలాగే మతాల్ని, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారు. అది మనందరం చూసాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఒక పదవిలో ఉన్న వ్యక్తి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉద్దేశించి నోట్లో అనే పదం అది ఎంత ఇబ్బందికరంగా ఉంటది. అంతేకాదు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హిందూ మతాన్ని గౌరవిస్తున్నారు. హిందూ మతాన్ని ఆచరిస్తారు. ఎందుకంటే హిందూ దేవతల మీద అలాగే రాముడి మీద చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణం! ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. సో, ఇవన్నీ రావణ్ గ్రహించాలి. దీని వెనుక ఉన్న కుట్రదారుల్ని స్వయంగా అతనే చెప్తాడా? లేకపోతే చట్టం చెప్పిస్తుందా? అనేది కూడా మనం చూడాలి. దీనివల్ల ఒకటి తెలుసుకోవాల్సిందేంటంటే ప్రతి ఒక్కళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందనో, లేతే ఎవరో అండగా ఉన్నారనో, ఉంటారనో నమ్మి మాట్లాడితే నష్టపోయేది మన కుటుంబమే, మన ఫ్యామిలీ అని మనం గ్రహించాలి. ఎవరు మనకొచ్చి సహాయం చెయ్యరు. యూట్యూబ్‌లో ఎక్కువ మనీ వస్తుందనో, టీఆర్‌పీ రేట్లు పెరుగుతాయనో, విచ్చలవిడిగా లేనిది కూడా అంటే నిజం కానిది కూడా మనం మాట్లాడితే ఖచ్చితంగా చర్యలుంటాయి. కాబట్టి ముందు మనం నిజ నిరూపణ అయిన తర్వాత ఏదైనా మాట్లాడాలి అని మనం దీన్ని బట్టైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.